యేసుక్రీస్తు నామములు అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సమయాల్లో ఈరోజు మనము వాక్య వెళ్ళిపోతున్నాం. దయచేసి చాలా శ్రద్ధగా కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ధైర్యము పరిశుద్ధమైనది, ధైర్యము పరిశుద్ధమైనది. ధైర్యం వహించుడి, ధైర్యం తెచ్చుకొనుడి, ధైర్యంగా ఉండుడి అని వాక్యం చెప్తుంది. ధైర్యం అని లేకపోతే అధైర్యపడితే ప్రయోజనం లేదు. కనుక ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి అన్నాడు. అందుకే ధైర్యము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన ఉన్నప్పుడు మన ధైర్యం వస్తుంది. నీతిగా ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. తప్పు లేనప్పుడు ధైర్యం వస్తుంది. శిరస్స వహించే అవసరం ఉండదు అక్కడ. అందుకే బైబిల్ గ్రంథంలో ధైర్యం వహించుడని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో, తీర్పు దినమందు ఎప్పుడంటే తీర్పు దినమందు మనకు ధైర్యం, ఇప్పుడు అది ధైర్యాలు వస్తున్నాయి. లోక ధైర్యాలు ఈ లోకంలో చలామణి అయిపోతున్నాం. లోకంలో చాలా ధైర్యం వహిస్తున్నాం. బలగం చూసో, బంధుత్వం చూసో, రూపకల్పనలు చూసో, కథలు ఎన్నో చూసి మనము ఈ లోకంలో నాకంటే ఎవరు అనుకుంటున్నాం, ధనం చూసి, ఐశ్వర్యం చూసి అనుకుంటాము కావచ్చు. కానీ ఎక్కడ ధైర్యం కావాలి? ఇప్పుడు మనకు దేవుని న్యాయపీఠానికి వెళ్ళినప్పుడు ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ ధైర్యాలు కావు, అక్కడ ధైర్యం అక్కడ ఉంది. ఆ రోజున మనము ఏం చేస్తాం? మన సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం అక్కడ. అప్పుడు మన యొక్క సీన్ క్యాస్ట్ వేస్తాం దేవుడు. ఈరోజు మనం ఫిలిం చూస్తున్నాం, ఇక్కడ టీవీలో చూస్తున్నాం, చాలా జీవిత చరిత్రలు చూస్తూ ఉంటాం. అలాగే మన జీవిత చరిత్ర కూడా వేస్తారు ఒకరోజు. వేసినప్పుడు మనం ఇలాంటి నీచ కార్యం చేసేవా, ఇలాంటి పద్ధతులు ఉన్నామన్నది మన నిజ జీవితం అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కాదు. అప్పటికి వెళ్ళిన తర్వాత ఆ నిజ స్వరూపం కనబడినప్పుడు మనము తల వంచుకోవలసి వస్తుంది, తల దాచుకోవాల్సి వస్తుంది. తల వంచుకుంటాం అప్పుడు. అందుకే అక్కడ తల వంచకూడదంటే ఇక్కడ ఏం చేయాలి? ధైర్యము వహించి దేవుడికి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినప్పుడు పరిశుద్ధమైనది ధైర్యం కలుగజేస్తూ ఉందని చెప్తుంది. అందుకే చదువు, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ ఏమైనా ప్రేమ పరిపూర్ణము చేయబడినది. ప్రేమ పరిపూర్ణము చేయబడినది. ప్రేమ దేవుడు, ప్రేమ యేసయ్య, ప్రేమ పరిపూర్ణమైంది. ప్రేమ మనలోనికి వచ్చింది. ప్రేమ ఈ లోకం ప్రకటించబడింది. ప్రేమతోనైనా ప్రాణం పెట్టాడు, ప్రేమతోనైనా తగ్గించుకున్నాడు, ప్రేమతోనైనాకు మనకు కావలసినంత పరిస్థితి చూపించాడు. అందుకే మనకు తనకు తాను తగ్గించుకొని ఈ లోకంలో ప్రేమ ఎట్టిదో తెలిపాడు. అయితే కలిగి ఉండడమే దేవుని యొక్క నిశ్చయత. గమనిస్తాం ఇక్కడ 17వ వచనం చాలా చక్కగా రాశారు. లోకమును దాని ఆశయు, 2వ అధ్యాయంలో అంటే లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించు ప్రతివాడు నిరంతరము నిలుచున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో లోకం గతించిపోవచ్చున్నా కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. నిరంతరం నిలిచి ఇక్కడ ఇహలోకమందును పరలోకమందు నిలుస్తూ ఉంటారు. నిలవటానికి, ధైర్యం వహించడానికి పరిశుద్ధతయే నిశ్చయత. పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. విశ్వాసం లేకుండా దేవుని కూడా చూడలేము. విశ్వాసం కావాలి, పరిశుద్ధత కావాలి. వ్యక్తిగత పరిశుద్ధత చాలా అత్యవసరం. ఎవరిది వాళ్ళకి తెలుసు. అందుకే భక్తులైనటువంటి దావీదుకు అంటాడు, నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు నీవే. నేను నా తల్లివాడులు పుట్టినప్పుడు నా తల్లిదండ్రుల పాపంలో కన్నారు, నా పాపంలో పుట్టాను, నేను పాపంలో పెరుగుతున్నాను అని చెబుతూ దావీదు తన ప్రార్థనలో 51 కీర్తనల జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రతి మనిషి తప్పిపోయిన మనిషి. అయితే తను తప్పు తెలుసుకోవడమే మారు మనసు. తప్పు తెలుసుకుని తిరగడమే నిత్య జీవానికి వారసత్వం. అందుకే ఇక్కడ గమనించి ధైర్యం వహించుడి. ధైర్యము పరిశుద్ధమైనది. ధైర్యం లేకుండా మనం ఏం చేయలేము. చూడండి, మన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదం అవ్వలు ఉన్నారు. ఆదం అవ్వలకి కుమారుడు ఉన్నారు, 2 కుమారులు, కయ్యను హేబేలు. కయ్యను హేబేలు ఉంటే వారి యొక్క వృత్తి ఏమిటంటే, హేబేలు యొక్క వృత్తి గొర్రెల కాపరి, కయ్యను యొక్క వృత్తి వ్యవసాయం, ఫార్మర్. ఈ వ్యవసాయదారుడు ఇతను వ్యవసాయం నుంచి తీసుకొచ్చాడు. అతను గొర్రె మేకల మందు తీసుకొచ్చాడు. ఈ గొర్రెలను చాలా పుష్టిమైనటువంటిది, బలిష్టమైనటువంటిది, ప్రతిష్టమైనటువంటి దేవుడు తీసుకొచ్చాడు. ఎవరు? హేబేల్. కయ్యను ఏం చేశాడంటే తన యొక్క జీవితంలో అక్కడ దాంట్లో తను కలిగిన వ్యవసాయం తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూసినప్పుడు అక్కడ చూసినట్టయితే హేబేల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యను అర్పణ అంగీకరింపబడలేదు.
అప్పుడు ఏం చేసి తల తల దించుకొని అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. ఆయన తల దించుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు, ముఖం దింపుకొని వెళ్ళిపోతున్నాడు, ముఖం చిన్నపుచ్చుకున్నాడు. కయ్యను హేబెల్ అర్పణ దేవుడు స్వీకరించడం ద్వారా సరినవ్వు నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరిలో ఇద్దరు ఏం జరిగింది? ఇప్పుడు ఒకరు చిన్నపోయారు, ఒకళ్ళేమో హెచ్చించబడ్డారు. కారణం ఏమైందంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన నీతి ఏంటి అంటే, మనం మంచి పని చేసినప్పుడు తల ఎత్తబడుతుంది, చెడు పని చేసినప్పుడు తల దించుకుంటాం. అంటే యేసయ్య దగ్గర నిలబడినప్పుడు ధైర్యం కావాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు తల ఎత్తుకునే వారికి ఉండాలంటే ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితము జీవిస్తేనే కానీ దేవుని దగ్గర మనం తల ఎత్తుకొని తిరుగుతాం. అందుకే దేవుని సన్నిధిలో నిలవడానికి మనకు కావాల్సింది ఏంటంటే 17వ వచనం అందుకే అన్నాడు, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణమై చేయబడింది అయ్యున్నది. ఎలా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఈ లోకంలో అట్టివారమైన ఆయన ఎట్టివారై ఉన్నారు, ఆయన పరిశుద్ధులై ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధులు కావాలి. ఆయన నీతిమంతులైన మనం కూడా నీతిమంతులు కావాలనే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన అనీతి పనులను, అవినీతి పనులను, బలహీనతలను తొలగించడానికి ఆయన నీతిమంతుడికి లోకానికి వచ్చాడు. మనం బలవంతులు కావాలని లోకంలో అయితే మనకు ప్రకటించబడ్డాడు. ప్రేమ ఎట్టిదో కనుపరిచాడు. 18వ వచనం వస్తే ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం అనుకోవచ్చు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాదు. మొదట మనం దేవుని ప్రేమించాడు. మనం అనుకోవచ్చు దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తు నమ్ముకున్నాను కాదు. దేవుడు మన స్థితిగతి చూసి, మన పరిస్థితులు చూసి, దేవుడే మన మధ్యలోకి వచ్చి మన పరిస్థితులు చూసి మన దగ్గరకు వచ్చి పరామర్శించి మనల్ని ఆదుకున్న దేవుడు. అది ఇక్కడ ప్రేమ ఎట్టిదో తెలియడానికి లోకానికి వచ్చాడు ఆయన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందుటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం. అది ఆయన చిత్తం నెరవేర్చడానికి మరి మనలను ఈ లోకంలో పిలిచాడు. పిలిచిన పిలుపు మనం లోబడాలి. అందుకే ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దేశించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమింపగలడు? చూస్తున్న సహోదరులను గౌరవపదంగా ఉన్నప్పుడు చూడని దేవుని ప్రేమిస్తున్నా చెప్తే ఎలాగా కదా? ఏమంటారంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను. దేవుని నమ్ముకు నువ్వు కాదు, నాయన నమ్ముకున్నది. దేవుడే నిన్ను నమ్ముకొని బాగు చేయాలనుకున్నాడు. నీ స్థితిగతి చూశాడు, నీ పరిస్థితి చూశాడు, నీ వేదన చూశాడు, నీ దుఃఖం చూశాడు, నీ ఆందోళన చూశాడు. దేవుడు మన దగ్గరికి వచ్చాడు. దేవుడే దీనుడై మానవ శరీరధారిగా మన మనగడు కొరకై తనకు తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అంతే ఆయన పేరు యేసు. ఆయన రక్షకుడు. అయితే గమనించినట్టయితే మనము ధైర్యం తెచ్చుకోవడానికి కొన్ని విషయాలు ఏంటంటే ఈ లోకంలో మనము పరిశుద్ధులుగా జీవించినప్పుడు, నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుని దగ్గర ఏం కలిగి ఉంటాం? ధైర్యం కలిగి ఉండటానికి పరిశుద్ధమైన జీవితమే, జయ జీవితమే చాలా ప్రాముఖ్యత. వ్యక్తిగత మన పరిశుద్ధత లేకుండా మన దేవుని చూడలేము. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో గమనిస్తాం ప్రియులరా, అక్కడ కయ్యను హెబేలు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చారు. కానీ మొట్టమొదటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు ఆదాము అవ్వలకి ఇద్దరు కలిగినప్పుడు దేవుడు దైవంలో ఒక మనిషిని సంపాదించుకుంటున్న అవ్వగారు ఎంతో సంతోషించారు. కానీ దేవుని దగ్గర వారికి ఒకరిని మెప్పు కలిగింది, ఒకరికి అపకీర్తి కలిగింది. ఈ అపకీర్తిని బట్టి మా తల కిందికి వంచుకొని మరి కయ్యను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకోవని దేవుడు అడిగాడు. మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకొని తిరిగావా అన్నాడు. ఏదైనా మనం చెడ్డకార్యం చేసి తల దించుకోవాల్సి వస్తుంది. అందుకే మనం తల ఎత్తువారిగా దేవుడు చేశాడు. ఒకప్పుడు తల దించుకున్న వారిని, ఈ లోకంలో పాపాత్మలం. ఒకప్పుడు ఈ లోకాన్ని ఎంతో మనము ప్రేమించిన వారిని, ఈ లోకాన్ని మనం ఎంతో మరి జీవించిన వారిని. ఇక్కడ నుంచి విడుదల కావాలి. అండగా దేవుని పరిశుద్ధత ఉంది కనుక ఆయన ఎవడించి వారు తన వాళ్ళు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. 3వ అధ్యాయం 12వ వచనం, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అధైర్యపడకండి. యేసయ్య శ్రమలలో మనం ఏమైపోవాలి? ఇప్పుడు పాలి భాగస్థం అవ్వాలి.
ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, ఆయన మన కొరకు శ్రమించాడు, మన కొరకు శిలువ మ్రాణానికి ఎక్కాడు, మన కొరకు గాయపడ్డాడు, రక్తం చిందించాడు, మనం వచ్చిన శిక్ష తదుడు భరించుకున్నాడు. దాంట్లో మనం ఇప్పుడు ఏం అవ్వాలి? పాలి భాగస్వామ్యం అవ్వాలి. ఇది క్రైస్తవ్యం, ఇది క్రైస్తవ్యం, ఇది క్రైస్తవ్యం. అందుకే మనం కూడా తనతో పాలి భాగస్తులు అవ్వాలంటే శ్రమలో, నిందలు, అపనిందల్లో, అవమానాల్లో మనం కూడా పాలి భాగస్తులు కావాల్సి వస్తుంది. అందుకే మనం తనతోటి కూడా ఉండాలని మనల్ని కోరుకున్నాడు. మనం కూడా ఆయనతో ఉండాలని నమ్ముకోవాలి. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఏమండి, మనకు శ్రమలు వచ్చినప్పుడు మహిమనా లేకపోతే అవమానమా? మహిమ. ఎవరికి మహిమ? అది దేని బట్టి? యేసయ్య నమ్ముకున్నందుకు, మళ్ళీ అవహేళన చేసినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, వేలన చేసినప్పుడు ఎవరికి మహిమ? దేవునికే మహిమ. ఎవరిని తిడుతున్నారు? మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తును చూసిన సందర్భాల్లో అక్కడ వచ్చిన తర్వాత ఏమన్నారంటే, ప్రజలందరూ మోషే మీద సనుక్కున్నారు, మోషే మీద గునుక్కున్నారు, మోషే మీద అవమానపరిచారు. ఏమిటి అని చూస్తే ఆకలిస్తున్నారు, దాహం అన్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అరణ్యంలోకి అన్నారు మోషేని. అక్కడ ఐగుప్తులో మేము ఆ కుండల దగ్గర ఎంత మంచి వంటలు ఉండేది, మాకు భోజనాలు ఉండేది మా దగ్గర, మీకు ఎందుకు తీసుకొచ్చావు అరణ్యంలోనికి? సమాధుల స్థలం లేదని ఈ అరణ్యం తీసుకొచ్చావా మోషని అక్కడ సనుక్కున్నారు. ఈ సనుగులు గునుగులు ఎవరినారట? దేవుడు విన్నాడట. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 106 అధ్యాయంలో చూడండి, సనుగులు గునుగులు దేవుడు మీకు కొనుక్కున్నప్పుడు వారి సనుగులు దేవుడు విన్నాడట. ఆ సనుగులను ఎవరిని అనుకుంటున్నారట? మనం అనుకోవచ్చు, ఎవరినో ఒక సేవకుని, ఒక దైవజనుని, ఒక వ్యక్తిని మనం మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. సో చూడండి, దేవుని యొక్క మాట ప్రసన్నత మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 106 అధ్యాయంలో 32 వచనం తల్లి. మోరీబ జలముల యొద్ద ఆయన కోపం పుట్టించిరి, వారి మూలముగా మోషకు బాధ కలిగెను. ఎట్లనగా ఎవరి మీద? ఆ ఆత్మ ఎవరు? దేవుడు. ఆత్మ దేవుడు. ఎవరి మీద కొనుక్కుంటున్నాం? ఎవరి మీద అనుకుంటున్నాం? మనము మనుషుల మీద అనుకుంటున్నాం, కానీ ఆత్మ శంకించబడుతుంది, ఆత్మ బాధపడుతుంది, ఆత్మ నొప్పిగా అవుతుంది. ఈ ఆత్మను మీద మనం దాడి చేస్తున్నాం. ఎవరిని? శరీరం చంపుకోవచ్చును, శరీరం ఏం చేసుకోవచ్చు, శరీరం అవమానపరుచుకునవచ్చు, కానీ ఆత్మ మీద దాడి చేసినప్పుడు దేవుడు ఊరుకోడు. అందుకే మనల్ని అవహేళన చేసినప్పుడు ఎవరిని అవమానపరిచినట్ట? దేవుణ్ణి. అంటే నీ ఆధారం మన ద్వారా ఎవరికి ఏమి రావాలి? ఇప్పుడు దేవుడికి మహిమ రావాలి. మనము మంచి పని చేసినప్పుడు, మన మీద అపనిందలు, అవమానాలు వేసినప్పుడు మనకు అది జయమే, అపజయము కాదు. ఎందుకనగా పేతురు రాసిన పత్రికలో, భక్తుని పేతురు గారు రాసిన పత్రికలో చాలా చూసినట్టయితే ఒక రుజువు మీకు చూపిస్తాను. మన లోకంలో చాలామంది హేళనాకరంగా, అవహేళనంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అంతా కూడా అది దేవునికి మహిమ తెలిస్తే కానీ వాళ్ళు కూడా ప్రాణం పెట్టడానికి సంసిద్ధపడతారండి. తెలియక అవహేళనగా మరి మన మీద ఆ లోకం అవహేళన చేస్తూ ఉంటాడు. పేతురు రాసిన పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 4 చూసినట్టయితే చాలా చక్కగా మాట్లాడుతున్న మాట. భక్తునటువంటి పేతురు గారు రాస్తున్న మాట ఏంటిదంటే, క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డదని. చూడండి, 2 అధ్యాయం 19 వచ్చిన బిడ్డ. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించి మనసాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. అమ్మా, పేతురు 1 పేతురు 2 అధ్యాయం 20 వచనం. తప్పిదమునకై దెబ్బలు తగినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగునని చెప్పారు. ఏమంట? మనం మంచి చేసినప్పుడు, మన మీద అవహేళన చేసినప్పుడు, మన మీద అపనిందలేసినప్పుడు దేవుడికి మహిమ. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, శోధించబడి నీతిమంతులు కల ఆపదలు అనేకములు అనుకుంటాం. కాదు, నువ్వు మంచి పని చేసినప్పుడు, నా అవమానపరిచినప్పుడు ఓకే. మనం మంచి పని చేయనప్పుడు అవమానపరిస్తే అది మనకు దెబ్బ తగ్గుతుంది, మనకు బాధ. కనుక మంచి చేసినప్పుడు ఎవరైనా మనల్ని అంటుంటే దేవుడికి మహిమ. అందుకే మహిమకరమైన కార్యక్రమాలు చేయడానికి దేవుడు మనం పిలిచాడు. అది ఇక్కడ 21 వచనం అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను కపటము లేదు కలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు. ఆయన శ్రమపడి బెదిరింపక న్యాయపు తీర్పుకు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. తీర్పు రోజు మనకు ఒక లెక్క ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పులోనికి వస్తాం. తీర్పులు రాకూడదంటే ఈ లోకంలో మనము సరి చేసుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు, ఈ దినం ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ సందేశం వింటున్న ప్రియ తల్లి ప్రియ చెల్లె, ఒకవేళ నీకు వీళ్ళ పరివర్తన రానట్టయితే, మార్పు రానట్టయితే మార్చుకొని మరొకసారి ఈరోజు మన ధైర్యం వహించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టకూడదని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో, తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా భక్తునటువంటి తిమోతికి రాస్తున్న పౌలు గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం, పరిచారకులై ఉండి ఏదంట అధ్యక్షత అనేది కాపర్ అనేది చాలా అంటే రాస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశిస్తున్న దొడ్డ పదిని ఆశించినట్టట. క్రైస్తవ బిడలైన మనము దేవుని పని జరిగిస్తున్న మనమందరం కూడా ఎవరైనా సరే ఏం చేయాలి, అధ్యక్ష పదవి ఆశిస్తున్నామంటే దొడ్డ పదిని ఆశించినట్టు అర్థం. అదంతా కూడా వివరణ ఇస్తూ చివరిగా మాట్లాడుతున్న మాట 13వ వచనం ఏమంటారంటే, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసం నందు బహుధైర్యం గల వారగుదురు. బహుధైర్యం గల మంచి పని చేసినప్పుడు ధైర్యం వస్తుంది, మంచి పని చేయకపోతే ధైర్యం చెడుతుంది. ధైర్యం చెడు పని మనం చేయకూడదంట, ధైర్యం కలిగే పని చెయ్యాలని జ్ఞాపకం చేస్తుంది. ధైర్యం వహించుడి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కనుక ఏందట కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాస్థానము యుద్ధకు చేరుదాం. కృపాస్థానం యుద్ధకు చేరుదాం. కృపాస్థానం, కృప అనగా క్షమించే సమయం, స్థలం. అది దేవుడు ఒక కృప ఇచ్చాడు మనకు. ఈరోజు మనకి ఇచ్చాడంటే ఆయన కృప. ఆయుష్ ఇచ్చాడంటే ఆయన ఒక కృప. రక్షించాడంటే ఆయన ఒక కృప. కృప లేకపోతే ఆయన ఒక క్షణం కూడా మనము బ్రతకలేమండి. కృప వెంబడే కృపతో మహిమ నుండి మహిమకు నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకు సంసిద్ధంగా ఉన్నారు. ఎబ్రీ 10:19లో 10వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం దయచేసి త్వర మీకు. సహోదరులారా, యేసు మన కొరకు ఏందంట, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది అయినా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. ధైర్యం ఎట్లా వస్తుందంట, మనం పరిశుద్ధ జీవితం జయ జీవితం జీవించినప్పుడు మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. ఈ ధైర్యము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ధైర్యము పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధం లేనప్పుడు మనం ధైర్యంగా చెప్పలేము, ఎవరికి నాలుగు ముందు మాట్లాడలేకపోతూ ఉంటాం. అందుకే ధైర్యం కలిగి ఉండాలి అని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయాల్లో కొందరు ఉదయకాల సమయాల్లో జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం, యేసు దేవుడి కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ప్రేమ ఎట్టేదో తెలుసుకొని ఉన్నాం. ఈ ప్రేమని అనేకులకు చాటి చెప్పడానికి, ధైర్యం కలిగి దేవుని స్వార్థ ప్రకటించడానికి ఈ అవకాశం దేవుడు ఇచ్చారు పిల్లలు. అందుకే మనము ధైర్యంగా ఉండకపోతే, మనము పరిశుద్ధమైన ఉండకపోతే ధైర్యం అని చచ్చిపోతుంది. ధైర్యం ఉండదు. ధైర్యంగా మాట్లాడుతుందంటే పరిశుద్ధంగా ఉంటే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. పరిశుద్ధత లేకుండా ధైర్యంగా మాట్లాడలేము, ఆయన సన్నిధికి మనము నిలవలేము. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా డిపార్ట్మెంట్లో కానీ, ఏదైనా ఒక కంపెనీలో కానీ, ఏదైనా ఉద్యోగంలో మనం ఉద్యోగం చేయాలనుకోండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా సరిగా చూసినప్పుడే ఆ అధికారి దగ్గర మనం తల ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటాం. ఒక ఆఫీసర్ దగ్గర, ఒక కంపెనీ యజమాని దగ్గర ఒకవేళ ఆయన తప్పిదాలు చేస్తే ఆయన తలెత్తుకుంటాడా? తలెత్తుకోడు కదా. అంతకంటే గొప్ప
యేసయ్య దగ్గర ఒక యజమాని మనకు ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఆయన దగ్గర మనం తలెత్తుకుని ఉండాలంటే ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితము జీవించినప్పుడు ధైర్యం కలిగి ఉంటాం. ఈ ధైర్యం ఎప్పుడు చెడిపోకూడదు అన్నాడు, ధైర్యం చెడిపోకూడదు అన్నాడు, ధైర్యం వహించుడు అన్నాడు, ధైర్యంగా ఉండండి అన్నాడు. ఇదంతా కూడా గమనించినట్టయితే ప్రభు సన్నిధిలో ఒక రోజున తీర్పు దినాన మనమందరము లెక్క చెప్పవలసి ఉంది. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటారు అని అక్కర్లేదండి, భక్త పౌలు అంటారు ఏమంటారంటే, మీరు న్యాయపీఠ నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలసి ఉంది. ఎవరైనా సరే తన పరిణామం చొప్పున లెక్క చెప్పద్దు. 50 సంఘాలు ఉన్నాయా, 100 సంఘాలు ఉన్నాయా, 1000 సంఘాలు ఉన్నాయా, ఎంత పరిచయం నువ్వు వాళ్ళ గురించి ఏం చెప్పాల్సి వస్తుంది? లెక్క చెప్పాల్సి వస్తుంది. కొంత చిన్న సంఘం ఉందనుకోండి, చిన్న మంది గురుకుడు నువ్వే లెక్క చెప్పాల్సి వస్తుంది. గుంపు పెద్దగా ఉన్న గుంపు పెద్దగా లెక్క చెప్పాల్సి, చిన్న గుంపున చిన్న గుంపు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎవరందరూ కూడా వీరందరి కొరికి దేవుని దగ్గర లెక్క చెప్పవలసి వస్తుంది. లెక్క చెప్పినప్పుడు మన పరిస్థితి ఏంటిదో, అందుకే ధైర్యం వహించాలి, ధైర్యంగా ఉండాలి. అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే మనం ధైర్యం కలిగి ఉంటాము. దేవుడి మాటల వాక్యం మనందరాత్మ దేవుడు దీవించును గాక.